మహారాష్ట్ర ఔరంగాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా దుకాణాల మార్కెట్లో మంటలు వ్యాపించాయి. మంటలంటుకొని మార్కెట్ అంతటా వ్యాపించడంతో సుమారు 200 బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి. అంతేగాక మంటలు ఎగసిపడి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో కొన్ని కార్లు కూడా నాశనమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకొని మంటల్ని ఆర్పారు. ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి, అగ్ని ప్రమాదంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ ఔరంగాబాద్ లో ఒక జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు ఈ ఫైర్ ఇంజిన్, ఈ క్రాకర్స్ అన్ని కూడా ఈసారి. అయితే ఒకసారి అక్కడ మంటలు చెలరేగడంతో దాదాపు 200 షాపులు దగ్ధమయ్యాయి. అన్ని కూడా క్రాకర్ షాప్స్ కావడంతో ఒకదాని నుంచి ఒకటి మంటలు త్వరగా వ్యాపించాయి. చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దుకాణాల వరకు అన్ని కూడా అదే మార్కెట్ అక్కడే ఏర్పాటు చేయడంతో ఆ కాంప్లెక్స్ లో మొత్తం మంటలు ఒకసారిగా చెలరేగడంతో దాదాపు 200 షాపులు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. దానితో పాటుగా షాపుల్లో అక్కడ మార్కెట్ చేయడానికి వచ్చినటువంటి కొనడానికి వచ్చిన ఇవాళ పార్క్ చేసిన బైక్స్, కార్లు కూడా మొత్తం తగలబడిపోయాయి. అవన్నీ కూడా అసలు గుర్తుపట్టలేని స్థాయిలో తగలబడిపోయాయి. కాకపోతే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. గాయాలు పాలైన వాళ్ళు కూడా స్వల్ప గాయాలే అవన్నీ కూడా. దాంతో అది కొంచెం ఊపిరి తీసుకునే పరిణామం అని చెప్పొచ్చు అధికారులకి. అయితే ప్రమాదం గల కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. ఏదైనా కావాలని ఎవరైనా ఆక్యుపై చేసిన పనా లేకపోతే షార్ట్ సర్క్యూట్ లాంటిది అయిందని తెలియదు. ఇంకా జరగాల్సింది. మరోవైపున ఇమీడియట్ గా అక్కడ 20 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. అక్కడ ఇమీడియట్ గా మంటలు అదుపులో తేవడంతో భారీ ప్రమాదం అయితే తప్పిందనే చెప్పాలి. మరోవైపున దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా మంటలు కనిపించాయి. అంటే దాంట్లో ప్రమాదకర రసాయనాలు పొగ మొత్తం అలుముకుపోవడంతో ప్రమాదకర రసాయనాలు కెమికల్స్ వాడారా ఈ క్రాకర్స్ లో అనేది కూడా ఒక దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. బట్ ఏదైనా మాత్రం పండగ పూట ముందు రోజు ఈ విధంగా జరగడంతో కొంచెం దురదృష్టకరమైన ఘటన అని చెప్పాలి. వ్యాపారస్తులందరూ కూడా తమ నష్టపోయామని వాపోతున్నారు. కాకపోతే ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎవరు మృతి చెందడం కానీ జరగకపోవడం అనేది ఊరట కలిగించే అంశంగా అయితే చెప్పొచ్చు. సాయి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ సారథి.